ఈ బుజ్జి కాకరకాయలు చూసారా, ఇవి మనం చేసే విధానంగా చేస్తే స్నాక్స్ టైప్లో చేత్తో పట్టుకొని మరి చక్కగా తినేయవచ్చు. చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయను బాగా కడిగి తొడిమెకలు ముందుగా తీసేసేయాలి. తర్వాత మధ్యలో చీల్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టాలి. వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించాలి. ఇలా నొక్కితే మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు అవి లోపల కూడా ఉడికినట్టు లెక్క. ఆపేసి దీన్ని చల్లగా అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. పప్పుల పొడి తెలుసు కదా, ఇడ్లీ చట్నీకి వాటికి చేస్తాం కదా, చట్నీ రూగా అంటే తినేసనే పప్పు అని అంటారు. దాంట్లోనేమో ఉప్పు, కారం, జీలకర్ర, పప్పులు వేసేసి మిక్సీ చేసి పెట్టుకొని దీన్ని ఇందులోకి మధ్యలో కట్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇలా మధ్యలో కట్ చేసాం కదా, దాంట్లో ఈ పప్పుల పొడిని పెట్టి వేయించాలి కొంచెం ఆయిల్ వేసి. ఇలాగా ప్రతి కాకరకాయలో పప్పుల పొడి పెట్టుకున్న తర్వాత, అంటే కట్ చేసిన దాంట్లో కూరి పెట్టుకున్న తర్వాత లైట్గా, ఎక్కువ ఆయిల్ వేయకూడదు, అంతే వేసి ఇలా సన్నగా ఉండే అట్ల కాడతోటే కలపాలన్నమాట. లావు వెడల్పుగా ఉండే దాంతో చేస్తే మొత్తం విడిపోయి కట్ అయిపోతాయి, ఊడిపోతాయి అన్నమాట. కాకరకాయని చాలు మూత పెట్టాలి. ఎందుకంటే ఆ ఉప్పు, కారము, ఆ రుచి అంతా కూడా ఆ కోరిన దాంట్లో కాకరకాయ, గుత్తి కాకరకాయల దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి. ఎలా వెళ్తుందో చూద్దాం. ఇలాగా పిండి అంతా కూడా కొంచెం నూనె తగ్గించాం కదా మనం, అందుకని చెప్పి అలా ఉందన్నమాట. అటు ఇటు కలిపామంటే బాగానే ఆయిల్ అంతా కూడా సెట్ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ మాత్రం వేయకండి, ఒంటికి మంచిది కాదు, తినలేం కూడా అంత ఆయిల్. ఈ విధంగా ఈ చిన్నగా దొరికే ఈ కాకరకాయలు, అంటే గుత్తి కాకరకాయగా తయారు చేసుకున్నామంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చేదంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, పెరుగన్నంలో కానీ, ఉట్టిపప్పు అన్నంలో కానీ, అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది. చేదు ఉండదు. మనం ఏమైనా పొడి మనకి ఎంత కావాలో అంత కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారాలు కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. ఇలాగా చిన్న కాకరకాయలు దొరికినప్పుడు మాత్రం వదలకండి, చక్కగా తినొచ్చు. స్నాక్ టైప్లో కూడా చేత్తో పట్టుకొని తినొచ్చు. బాగుంది కదా. వెరైటీ ఫుడ్ ఉంటాయి కదా, మనకి ఏమైనా తినాలనిపించే